రాజకీయ విభేదాలు చాలా చోట్ల చాలా మంది నేతల మధ్య ఉండేవే. అయితే అవి రాజకీయాల వరకే అయితే పర్లేదు, వ్యక్తిగత కక్షలకు దారి తీస్తేనే ప్రమాదం. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం వ్యక్తిగత కక్షలను దాటి అన్నట్లుగా నెక్స్ట్ లెవెల్కు చేరాయి కక్షా రాజకీయాలు. ఒకరు అధికారంలో ఉంటే ఇంకొకరిపై రెచ్చిపోతున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రెచ్చిపోయిన ఆ నాయకుడిని ఇప్పుడు ఆయన ప్రత్యర్థి నియోజకవర్గంలోకి కూడా అడుగుపెట్టనివ్వడం లేదు. తాజాగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలతో మరోమారు ఆ ఇద్దరి వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు కూడా ఆ నేతకు సొంత ఇంటికి వెళ్లే అవకాశం కల్పించింది. మరి ఆయన ఎప్పుడు వెళ్తున్నారు? ఇందుకు ఎవరా నేతలు? ఏంటా కథ? తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయం మరింతగా వేడెక్కింది. అక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య జరుగుతున్న పోరు సామాన్య ప్రజలకు కంటిమీద కొనుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అంతు చిక్కక నియోజకవర్గంలోని ప్రజలు హడలిపోతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఘటనతో మరోమారు రాష్ట్రంలో అలజడి రేగింది. ఈ ఇద్దరి ఆధిపత్య పోరు వల్ల సామాన్య ప్రజలకు నిద్ర కూడా ఉండడం లేదు. ఎప్పుడు ఏ ఘోరం జరుగుతుందో అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది. ఏపీలో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో తాడిపత్రి ముందు వరుసలో ఉంటుంది. కొడవళ్లు, కత్తులు, నాటు బాంబులు, హత్యలు, ప్రతీకార ఘర్షణలు, ఇలా హింసకు అడ్డాగా తాడిపత్రి నియోజకవర్గం ఒకప్పుడు అట్టుడికిపోయేది. రెండు వర్గాల మధ్య జరిగే ఘర్షణలో ఎందరో అమాయకులు బలయ్యారు. వారి కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేదు. అలాంటి తాడిపత్రిలో ఇప్పుడు ఏ క్షణం ఏం జరగబోతుందో అన్న టెన్షన్ నెలకొంది. రెండు వర్గాల మధ్య ఏ చిన్న సంఘటన జరిగినా భారీగా నష్టం ఉంటుంది. తాడిపత్రి నియోజకవర్గంలో ఫ్యాక్షన్ గొడవలు ఈనాటివి కావు. గత 4 దశాబ్దాల నుంచి అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరు అధికారంలో ఉంటే మరొకరిపై దాడులు జరగడం అక్కడ సహజం. అమాయకులు బలవుతున్నప్పటికీ తాము ఫలానా నేత అనుచరుడనని చెప్పుకోవడానికే ఎక్కువ మంది ఇష్టపడుతుంటారంటే పరిస్థితి తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. నాయకులు బాగానే ఉంటారు, చివరకు ఈ ఘర్షణలో బలయ్యది అమాయకులే. అది తెలుసుకునే లోపే వారి జీవితం జైలులో ముగిసిపోవడమో లేక శాశ్వతంగా సమసిపోవడమో జరుగుతుంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మరోసారి నియోజకవర్గంలోకి అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తాడిపత్రిలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇప్పటి వరకు తాను తాడిపత్రికి తప్పక వెళ్లానని పెద్దారెడ్డి స్పష్టంగా చెప్తున్నారు. ఈ విషయం మీద ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ ఆయనకు అనుమతి ఇచ్చింది. కానీ తర్వాత పోలీసులు డివిజన్ బెంచ్ను ఆశ్రయించి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్తే శాంతి భద్రతా సమస్యలు తలెత్తే అవకాశముందని వాదించారు. దీంతో డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన అనుమతిపై స్టే విధించి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతిని నిరాకరించింది. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులతో మరో 2-3 రోజుల్లో తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డి సన్నద్ధమవుతున్నారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే ఆయనను ఆయన బాధితులే అడ్డుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అనేక అరాచకాలు, అక్రమాలు చేశారని ఆయన ఆరోపించారు. మొత్తం మీద మరోసారి తాడిపత్రిలో టెన్షన్ పెరగడం పోలీసులకు సవాలుగా మారింది. తాజాగా తాడిపత్రిలో మరో రగడ జరిగింది. విషయంలోకి వెళ్తే తాడిపత్రిలో ఒకప్పుడు వైసీపీ నాయకుడిగా ఉన్న కాకర్ల రంగనాథ్ గత ఏడాది ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. అయితే ఈయనకు జేసీ వర్గానికి మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. పెద్దారెడ్డికి ఇప్పటికీ అనుచరుడుగానే వ్యవహరిస్తున్నాడని కాకర్లపై జేసీ వర్గం ఆరోపణలు చేస్తోంది. తాజాగా వినాయక చవితి ఉత్సవాలను జేసీ, కాకర్ల వర్గీయులు వేర్వేరుగా నిర్వహించారు. 5 రోజుల పాటు ఎవరికి వారు పూజలు నిర్వహించారు. ఆదివారం వినాయక నిమజ్జనం ఘట్టం వచ్చింది.
దీనికి ఇరు వర్గాలు కూడా పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నాయి. అయితే జేసీ వర్గానికి ఒక రూటు, కాకర్ల వర్గానికి మరో రూటును పోలీసులు కేటాయించారు. ఆయా వర్గాల్లోనే వినాయక విగ్రహాల ఊరేగింపు, శోభాయాత్రలను నిర్వహించుకోవాలని తేల్చి చెప్పారు. అయితే జేసీ వర్గం మాత్రం కాకర్ల వర్గానికి కేటాయించిన రూట్లోకి ప్రవేశించింది. దీంతో తమకు కేటాయించిన మార్గంలోకి మీరెలా వస్తారంటూ కాకర్ల వర్గం జేసీ వర్గీయులపై వాదనకు దిగింది. ఈ క్రమంలో సమీపంలో రోడ్డు వేసేందుకు తీసుకువచ్చిన పెద్ద పెద్ద కంకర రాళ్లతో ఇరు వర్గాలు దాడికి పాల్పడ్డాయి. ఇకిప్పుడు పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ బాధ్యత తీసుకోవాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.